ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఆంధ్రాలో ప్యాకేజ్ 3 కొర్లాం నుంచి కంటకపల్లి వరకు పూర్తిగా చూడబోతున్నారు. ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనలోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 3 ఉంది కదా, కొర్లాం నుంచి కంటకపల్లి వరకు ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్యాకేజ్ 3 ఈ ప్యాకేజ్ 3 కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్గా వీడియో చూడండి. చాలా చాలా బాగుంటుంది. గ్రీనరీ, ఇంకా మనం వెళ్ళేది కాస్త రోలర్ కాస్టర్ ఇలా అప్ అండ్ డౌన్లో ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంది. మామూలుగా ఉండదు. కేజీఎఫ్లో మన ఎస్ చెప్తారు కదా, అలాగే ఉంటుంది. మనం వెళ్ళే రూట్లో అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు సూపర్ ఉంటుంది. వీడియో అయితే చూసి మీరే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. అండ్ మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వ్లాగ్లోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయ్యాం. చూసారుగా 80, 100, 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనమైతే మ్యాప్ వేలో చూద్దాం ప్యాకేజ్ 3ని. ప్యాకేజ్ 3 కంటకపల్లి నుంచి కొర్లాం వరకు ఉంటుంది. కొర్లాం దగ్గర స్టార్ట్ అయ్యి కంటకపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. కొర్లాం దగ్గర మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి ఇంటర్చేంజ్ అయితే అక్కడ రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ని రేపటి వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా మనం ముందుకు వెళ్తే వసంత, తర్వాత చాలా చిన్న చిన్న పల్లెటూర్లు వస్తాయి. ఆ పల్లెటూర్లను దాటిన తర్వాత జామీ వస్తుంది. జామీ దగ్గర ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలోనే మీకు ఇంటర్చేంజ్ చూపించాను. ఈ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్గా ఇంటర్చేంజ్ అనేది చూపించబోతున్నాను. మరి ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే నడిగట్టు వస్తుంది. అక్కడితో ప్యాకేజ్ 3 అయితే ఎండ్ అవుతుంది. మీరు నిన్నటి బ్లాగ్లో చూసే ఉంటారు ప్యాకేజ్ 4 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అని చెప్పేసి. సో ప్యాకేజ్ 3 కూడా కంప్లీట్ చూడండి. కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయితే ఎలా ఉండిపోతుందో మీకే క్లియర్ ఐడియా వస్తుంది. సో చూసారుగా, కొర్లాం నుంచి కంటకపల్లి వరకు మొత్తం 24 కిలోమీటర్ల ప్యాకేజ్ ఇదైతే. ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ స్టార్టింగ్లో మనం చూసుకోవచ్చు, ట్రక్స్కి, కార్స్కి స్పీడ్ లిమిట్ అయితే ఇచ్చారు. అలానే ఇంకొక లేన్ వచ్చేసి ఓవర్టేకింగ్ లేన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మొత్తం 6 లేన్ కదా, ఒక రోడ్లో 3 లేన్ ఉంది. మిడిల్ లేన్ వచ్చేసి కార్లు 100 స్పీడ్లో వెళ్ళడానికి, లెఫ్ట్ లేన్ వచ్చేసి వెహికల్స్ ఉన్నాయి కదా, హెవీ వెహికల్స్ 80 స్పీడ్లో వెళ్ళడానికి. అలానే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా ఒక లేన్ అయితే, ఆ లేన్ వచ్చేసి ఓవర్టేక్ చేయడానికి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం విజయనగరం వెళ్ళొచ్చు, అలానే అరకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం నేషనల్ హైవే 516లో మెర్జ్ అవుతాం. ఈ ఇంటర్చేంజ్ తర్వాత మనం టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు మనకు వచ్చే ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందంటే జామీ దగ్గర వస్తుంది. ఆ జామీ దగ్గర ఇంటర్చేంజ్ కూడా మీకు నేనైతే చూపిస్తాను. అలానే ప్యాకేజ్ 4లో 2 ఇంటర్చేంజ్లు రాబోతున్నాయి. ఆ 2 ఇంటర్చేంజ్లు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి బోర్డులు అయితే చాలా క్లియర్గా ఉంది. విజయనగరం 30 కిలోమీటర్లు, ఎస్కోట్ 28 కిలోమీటర్లు, విశాఖపట్నం 70 కిలోమీటర్లు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నుంచి మనం విజయనగరం వెళ్ళొచ్చు కదా, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కూడా విజయనగరం వస్తుందా అనుకోవచ్చు. మనం జామీ నుంచి కూడా వెళ్ళొచ్చు కదా విజయనగరం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 80, 100, 100 స్పీడ్ లిమిట్స్ గుర్తుండేలాగా అక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు కదా. ఈ లైన్లో స్పీడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ రూట్లో స్పీడ్కి వెళ్తే మాత్రం ఫైన్స్ అయితే పడతాయి. అలానే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా మనకి సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే జామీ ఇంటర్చేంజ్ చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో పంట పొలాలు మధ్యలో మనం వెళ్తూ ఉంటే ఆ ఫీలే వేరే, చాలా బాగుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ ఏంటంటే మనం వైజాగ్ నుంచి సాలూరు వరకు ఈజీగా వెళ్ళొచ్చు. మన ఆంధ్రాలో మొత్తం 99 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 99 కిలోమీటర్స్ని మనం చాలా హ్యాపీగా, కంఫర్ట్గా జర్నీ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, రోడ్ కంప్లీట్ ఏంటంటే ఈ రేంజ్లో ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయటమే. మీకు నేను ఆల్రెడీ ప్యాకేజ్ 4 చూపించే కదా, అది కూడా మనకి కంప్లీట్ అయితే అవుతుంది. ప్యాకేజ్ 2 పెండింగ్ ఉంది. ప్యాకేజ్ 2 బ్లాగ్ రేపైతే రాబోతుంది. మిస్ అవ్వకుండా చూడండి. అందులో మాత్రం భలే ఉంటాయి. కొండలు, తర్వాత ఆ చుట్టుపక్కల గ్రీనరీ ఓ రేంజ్లో ఉంటాయి. ప్యాకేజ్ 1 కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఆ ప్యాకేజ్ 1లో అయితే ఓ రేంజ్ గ్రీనరీ ఉంటుంది. తర్వాత కొండల మధ్యలోంచి రోడ్ అయితే ఉంటుంది. మీరు ఆ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ రోడ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా ప్యాకేజ్ 3లో చూస్తున్నారు కదా, రోడ్ ఎలా ఉంది. కంప్లీట్ అయిన తర్వాత ఇలానే ఉంటుంది. మనం చాలా హ్యాపీగా జర్నీ అయితే చేయొచ్చు. చూస్తున్నారుగా, రోడ్డు మొత్తం చాలా ప్లెయిన్గా ఉంది.
ప్రస్తుతం అక్కడున్న కొన్ని వెహికల్స్ తిరగడం వల్ల రోడ్ అయితే ఈ విధంగా ఉంది, కానీ లేకపోతే ఇంకా క్లీన్గా ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా లెఫ్ట్లో రైట్లో పంట పొలాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం, ఎస్కోట అండ్ స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం. ఈ బోర్డు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిందే మనం జామీ వరకు వస్తామని చెప్పి. జామీ దగ్గర ఇంటర్చేంజ్ అయితే మనం చూడబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే స్పీడ్ కెమెరాస్. ఈ స్పీడ్ని క్యాల్కులేట్ చేసి మన స్పీడ్ని చూపిస్తూ ఉంటాయి. మరి చూసుకోవాలి మనం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. ప్రస్తుతం ఇంకా ఈ రోడ్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మన రిస్క్తోనే మనం వెళ్ళాలి. అండ్ ఈ స్పీడ్ కెమెరాస్ అవన్నీ ప్రజెంట్ అయితే వర్క్ అవ్వవు. మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మనం కంటకాపల్లి నుంచి కొర్లం వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సాలూరు వెళ్ళాలన్న ఈ రోడ్ యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే ఈ ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం. ఒక సర్కిల్లా ఉండి మధ్యలో వాటర్ ఉండి చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది చూసారా, ఇది ఒక రివర్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి రోడ్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ నుంచి మనం అలా వెళ్ళామంటే అక్కడ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఆ ఎగ్జిట్ గేట్ నుంచి మనం బయటికి వెళ్ళడమే. ప్రస్తుతం ఎలాంటి టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా సర్కిల్ ఉండి సర్కిల్ మధ్యలో వాటర్, ఇంకా మనకి మంచి గ్రీనరీ కూడా ఉంది. చూడడానికి అయితే మాత్రం ఓ రేంజ్ కదా. అండ్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. దీని తర్వాత మనకి మళ్ళీ ఇంటర్చేంజ్ వచ్చేది అరకు రోడ్ దగ్గరే. ఆ తర్వాత సబ్వరం దగ్గర వస్తుంది. అదే స్టార్టింగ్ పాయింట్. మీకు నిన్నటి వీడియోలో ఆ రెండు ఇంటర్చేంజ్ చూపించాను ఎక్కడ వస్తున్నాయని చెప్పేసి. అరకు దగ్గర అయితే ఇంటర్చేంజింగ్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు. అండ్ అలానే సబ్వరం దగ్గర కూడా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. సో అది కంప్లీట్ అయిందంటే మనకి క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ ఎలాంటి ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి అనేది. ఇక్కడ చూసుకోవచ్చు కొత్త వలస 18 కిలోమీటర్లు, అరకు 97 కిలోమీటర్లు, విశాఖపట్నం 59 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసామంటే మనం హ్యాపీగా వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి, సేఫ్టీ బోర్డ్స్, గో స్లో అని చెప్పి. ఇంకా కొన్ని ట్రాఫిక్ రూల్స్ అయితే చెప్తూ ఉంటుంది. చూడడానికి మాత్రం సూపర్ కదా. ఇవి మన అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ స్టైల్లో కూడా ఉన్నాయి. అండ్ మధ్యలో మైల్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ కిలోమీటర్స్ని మనకి తెలిసేలాగా చిన్న బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఆ బోర్డ్స్ మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. చూసారా మన కార్ ఎలా వెళ్ళిందో డ్రోన్ కింద నుంచి, సూపర్ కదా. ఇంకా ఈ హైవేలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రోడ్డు మధ్యలో మొక్కలు నాటారు. చూస్తారు కదా మీకు మొక్కలు కనబడుతూ ఉంటాయి. అండ్ అలాగే మధ్యలో మనకి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాస్ మానిటర్ చేయడానికి, ఏమైనా ప్రమాదం జరిగిందంటే తొందరగా మన దగ్గరికి వచ్చి మనకి హెల్ప్ అందివ్వడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే మనం కంటకాపల్లి వరకు వెళ్తాం. కంటకాపల్లి అంటే కంటకాపల్లి ఊరు దాకా వెళ్ళాం. మనకి కంటకాపల్లి అవుట్స్కట్స్ అనమాట. రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్కి రైట్ సైడ్కి వస్తాం మనమైతే టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు. ఎగ్జాక్ట్గా నడిగట్టు అనే ఊరు చూసాం కదా అక్కడ వరకు వెళ్తాం. ప్రస్తుతం మనం ఈ హైవేలో ఎంటర్ అవ్వాలంటే ఎలా వెళ్ళాలంటే మనం అరకు రోడ్లోకి వెళ్తున్నప్పుడు డతి గ్రామం వస్తుంది. డతి దాటిన తర్వాత అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్కి ఉత్తరాపల్లి వెళ్ళడానికి ఒక రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్లో మనం అలా వెళ్ళిపోయామంటే ఈ హైవే మనకు కనిపిస్తుంది. ఈ హైవే కనిపించిన తర్వాత మనకి లెఫ్ట్ నుంచి ఒక చిన్న రోడ్ అయితే ఉంటుంది హైవేలో ఎంటర్ అవ్వడానికి. చాలామంది ఈ హైవేని అయితే యూజ్ చేస్తున్నారు అలా మన కొర్లం వరకు వెళ్ళడానికి లేదా జామి వరకు వెళ్ళడానికి. ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారో వాళ్ళే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మరి మీలో ఎవరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన వీడియోస్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. ఇంకా చూస్తున్నారు కదా వర్షం లైట్గా పడుతూ ఉంది. ఈ లైట్గా వర్షం పడుతున్నా కూడా మనమైతే డ్రోన్ అలా ఎగరేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇంకా చాలా పెద్ద వర్షం పడింది. ఇక్కడ ఓ రేంజ్ ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే కొంచెం ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత అసలు చొక్క వర్షం కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. ఇది మాత్రం ఓ రేంజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇంకా మాకు ముందు రోడ్డు కనిపించలేనంత వర్షం పడుతుంది. నేను అనుకున్న వర్షం తగ్గిన తర్వాత మనం ఇక్కడ నుంచి షూట్ చేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. కానీ ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత వర్షం పడలేని విషయం నాకైతే తెలియదు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా వర్షం తగ్గదు, ముందుకెళ్ళడం బెటర్ అనుకున్నా. ముందుకెళ్ళిన తర్వాత వర్షమే లేదు. అది మామూలు ట్విస్ట్ కాదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా వర్షం పడదని చెప్పేసి. సో ఇంకా చూసారుగా వర్షం ఎలా పడిందో. అండ్ నేను నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి షూట్ చేసిన వీడియో అనమాట ఇది. చూసారు కదా కార్ ఎలా వెళ్తుందో. మొత్తం 6 లైన్ ఎలా ఉంటుంది, రోడ్ కూడా ఈ రేంజ్లో ఉంటుంది. మరి వన్స్ మనం ట్రావెల్ చేస్తేనే మనకు తెలుస్తుంది రోడ్ ఎలా ఉంటుంది అనేది.
సో మీరు చూడలే కదా, చూడలేని పార్ట్ అనమాట ఇది. నేను కొంచెం పార్ట్ అయితే తర్వాత మళ్ళీ వెళ్ళి షూట్ చేశాను. మళ్ళీ వెళ్ళి షూట్ చేసినప్పుడు ఈ ఫుటేజ్ అయితే వచ్చింది. అండ్ చూస్తున్నారుగా మనం ఎలా వెళ్తున్నామో కార్లో. మా కార్ అయితే అరౌండ్ ఒక 80 to 90 స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ మాకు అసలు 10, 20, 30 స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి మనం ఎంత కంఫర్ట్గా జర్నీ చేయొచ్చో ఈ హైవే కంప్లీట్ అయితే. ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళామంటే మనకి ఈ హైవే అయితే ఎండ్ అయిపోతుంది. మనం స్పీడ్గా మాత్రం వెళ్ళకూడదు ఈ రోడ్లో, ఎందుకంటే కరెక్ట్గా కంటకబల్ దాటిన తర్వాత రోడ్ అయితే లేదు. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి కొత్తపల్లి 8 కిలోమీటర్లు, అరకు 87 కిలోమీటర్లు, విశాఖపట్నం 49 కిలోమీటర్లు. ఇంకా ఎలా కాస్త ముందుకెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి రోడ్ అయితే లేదు, చూసారు కదా. సో ప్లీజ్ స్లోగా వెళ్ళండి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ నుంచి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 4 చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళిపోవటమే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్యాకేజ్ 3 కంప్లీట్గా చూపించాను. మీకైతే ఎలా అనిపించింది? రోలర్ కోస్టర్లో థ్రిల్ అనిపించిందా? ఎందుకంటే ఆ రేంజ్లో వీడియో తీసాం. అండ్ కంప్లీట్ అయింది కాబట్టి మొత్తం ప్యాకేజ్ 3 మంచి గ్రీనరీ, ఇంకా రోడ్ కూడా చాలా బాగుంది. ఈ హైవే మొత్తం కంప్లీట్ అయితే అలానే ఉంటుంది. మీరు నిన్న వాటిలో ప్యాకేజ్ 1 చూసారు, ప్యాకేజ్ 4 చూసారు కదా. ప్యాకేజ్ 4 అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే అంత ముందు వెళ్ళినప్పుడు నేను చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళం. బట్ ఇక్కడ ఎక్కడ కష్టపడకుండా మేము మొత్తం మెయిన్ రోడ్లో వస్తాం. చిన్న చిన్న పెండింగ్ హౌస్ ఉన్నాయి. నాకు తెలిసి మన ఆంధ్రాలోనే ఫస్ట్ అవుతుంది మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అయితే. మరి చూద్దాం. ఇంకా మరి మీకు కానీ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.